హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? శుభ శనివారం అండి మీ అందరికీ కూడా. ఇవాళ నా పూజా వీడియోని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాను. సో ఇది మాకు ఆగ్నేయంలో పెట్టుకున్న ఆగ్నేయ దీపం అండి. అన్నపూర్ణేశ్వరి అమ్మ దగ్గర దీపం వెలిగించాను. సో ఇవాళ మా రొటీన్ ఇక స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ వాకింగ్కి వెళ్ళేసి వచ్చి చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసేసి వచ్చేసానండి. సో ఇక నా రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవాళ శనివారం కదండి, స్వామివారికి ప్రసాదం ఇవాళ కట్టె పొంగలి ప్లాన్ చేస్తున్నాను. ఈ కట్టె పొంగలికి పెసరపప్పు వేయించుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. జనరల్గా కట్టె పొంగలి రైస్తో చేసుకుంటారు కదా, నేనైతే గోధుమ రవ్వతో చేస్తానండి. గోధుమ రవ్వతో కూడా మనకి కట్టె పొంగలి రైస్తో చేసిన టేస్ట్ వస్తుంది. అంటే రైస్ ఎక్కువ యూజ్ చేయకూడదు అనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ పెసరపప్పు వేగేటప్పుడు మంచి స్మెల్ చాలా బాగుంటుందండి. ఆ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని ఇక తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి వాష్ చేసుకుందాం. శుభ్రంగా వాష్ చేసుకొని పెసరపప్పుకి గోధుమ రవ్వ ఇప్పుడు వేయబోతున్నాను. గోధుమ రవ్వకి సరిపడంగా వాటర్ అయితే పోసుకున్నానండి. ఇప్పుడు గోధుమ రవ్వ యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాస్ రవ్వ వేసుకోవచ్చు. ఒక్కసారి కలిపెట్టేసేసుకొని సాల్ట్ ఇప్పుడే వేసుకోకూడదండి, పెసరపప్పు ఉడకదు. సాల్ట్ మనం పోపు వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి. మనకి కట్టె పొంగల్ రెడీ అవుతుంది. ఈలోపు నిన్న పూజ చేసుకున్నాం కదండి స్వామివారికి, శుక్రవారం పూజ. సో అక్కడ అన్నీ కూడా పుష్పాలన్నీ కూడా నిర్మాల్యం చేసుకొని పూజకి సిద్ధం చేసుకుందాం. మధ్యలో ఈ సౌండ్ ఏంటి అనుకోకండి, డిష్ వాషర్ ఆన్లో ఉంది. సో ఒకవైపు డిష్ వాషర్ ఆన్ చేస్తున్నాను, ఒకవైపు స్వామివారికి ప్రసాదం రెడీ చేస్తున్నాను, మరొక వైపు పూజకి సంబంధించి అన్నీ ఇక్కడ శుభ్రపరచుకొని పుష్పాలన్నీ కూడా నిర్మాల్యం చేసుకుందాం. పుష్పాలన్నీ కూడా నిర్మాల్యం చేసుకొని ఎవరి నడవని ప్రదేశంలో వాటిని మనం పారవేయాలండి. నిన్న మనం దీపం వెలిగించుకున్నాం కదా, ఆ వెలిగించుకున్న దీపంలో నూనె, ఒత్తులు అవన్నీ కూడా శుభ్రపరచుకుంటే మరీ మంచిది. మొన్న గురువారమే తోముకున్నాం కాబట్టి నేను ఒత్తులు తీసేసి వాటిని శుభ్రం చేసుకుంటానండి. కుక్కర్లో స్టీమ్ రావడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు వెయిట్ పెట్టేద్దాం. ఇవన్నీ కూడా ప్రతిరోజు తోముకొని చేసుకుంటే మరీ మంచిదండి. కానీ బ్రాస్ ఐటమ్స్ కదా, మొన్న గురువారం చక్కగా తోముకొని పసుపు కుంకాలు అలంకరించుకున్నాను. ఏదో 1-2 దీపాలు ఉంటే సరిపోతుంది, కానీ ఇన్ని వస్తువుల మీద ప్రతిరోజు తోమాలంటే కుదరదు. కంపల్సరీ తోమాలనేం లేదు, తోమితే మంచిది. సో తోమడానికి కుదరనప్పుడు మనం ఈ విధంగా ఒత్తులు, నూనె అవన్నీ కూడా నిర్మాల్యం చేసేసుకొని మళ్ళీ శుభ్రంగా తుడుచుకొని చక్కగా నూనె పోసుకొని వెలిగించుకోవచ్చు. మనకి ఇది గోధుమ రవ్వ కనుక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఆల్రెడీ 2 విజిల్స్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి, అయ్యవార్లకి అమ్మవార్లకి ఉన్న పుష్పాలను చక్కగా నిర్మాల్యం చేసుకొని శుభ్రపరచుకున్నాను ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ చక్కగా దీపాలు వేసుకొని ఒత్తులు వేసుకొని ఆయిల్ పోసుకున్నాక, ఎప్పుడు కూడా దీపాలలో ఆయిల్ వేసిన తర్వాత ఒత్తులు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ పని చేసుకుందాం. పుష్పాలు చక్కగా నిన్న మా వారు పుష్పాలు తీసుకొని రమ్మంటే తీసుకొచ్చారండి. చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఇవి ఇప్పుడు స్వామివారికి అలంకరించుకుందాం.
పూజకి అన్నీ రెడీ చేసుకున్నామండి. చక్కగా ఆయిల్ వేసుకొని వత్తులు వేసుకున్నాను. పుష్పాలంకరణ కూడా అయిపోయింది. ఎగ్జాక్ట్ ప్రసాదం రెడీ చేసుకొని ఇంకా మనం పూజ చేసుకుందామండి. ఇత్తడి వస్తువులు ఏదైనా చూడండి, తోమిన రోజు ఎంత కళకళలాడుతూ ఉంటాయో మరుసటి రోజుకే కలర్ చేంజ్ అయిపోతుంది. అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఏదైనా ఫార్ములా కనిపెడితే బాగుండు. మీరేమంటారు ఫ్రెండ్స్? ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ సబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో ఎలా ఉంది అన్నది కూడా మీరు తెలియజేస్తారని మా కోరిక. ఇప్పుడు ప్రసాదం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కంప్లీట్గా చక్కగా ఉడికేసిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో మనం నెయ్యితో తాలింపు పెట్టుకున్నాము. దీనిలో మనం సాల్ట్ వేసుకోకపోబట్టి చక్కగా ఈ విధంగా ఉడికిందండి. ఇప్పుడు మనం కట్టె పొంగలి పోపు పెట్టుకోవడానికి రెడీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలి. హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. కట్టె పొంగలి నెయ్యితో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. కట్టె పొంగల్కి ఎప్పుడు కూడా యమ్మీ టేస్ట్ ఇచ్చేది జీడిపప్పు అండి. కాకపోతే ఈ వీడియో మా వారు చూడరన్న నమ్మకంతో చెప్తున్నాను. 1/2 కేజీ జీడిపప్పు తెస్తే అది ఎక్కడో దాచిపెట్టానండి. ఎక్కడ దాచిపెట్టానన్నది గుర్తు రావటం లేదు. ఇప్పటి వరకు వెతికి ఇంక ఇప్పుడు జీడిపప్పు అన్నానంటే మొన్న తెచ్చినవి అప్పుడే అయిపోయినాయి అని అంటారు. సో అందుకని జీడిపప్పును స్కిప్ చేస్తున్నాను. దయచేసి మీకు జీడిపప్పు ఉంటే చక్కగా వేసుకోండి ఫ్రెండ్స్. నా పరిస్థితి అయితే ఇది. వీలైనంత వరకు ఇది లో ఫ్లేమ్లోనే ఉంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెయ్యితో తాలింపు కదండి. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. కొంచెం ఇంగువ. తాలింపు వేసుకున్న ఈ ఐటమ్స్ని చక్కగా లోపల వేసేసుకోవాలి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, సాల్ట్ కొంచెం తక్కువే వేసుకుందామండి. ఎందుకంటే దీనిలోకి ఇప్పుడు మళ్ళీ మనం చట్నీ ప్రిపేర్ చేస్తాం కదా, చట్నీలో ఇటు సాల్ట్ ఉంటుంది కనుక మనం సాల్ట్ కొంచెం తక్కువే వేసుకుందాం. మొత్తం శుభ్రంగా కలిపెట్టేసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీనిలోకి చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మా ఇంట్లో జీడిపప్పు దొంగలు ఉన్నారండి. జీడిపప్పు కనిపించిందంటే అది 1/2 కేజీనా 1/2 కేజీనా అని కూడా ఆలోచించరు. సో అందుకోసం దాచిపెట్టుకున్నాను. కొంచెం నవ్వుకోండి, పర్వాలేదు. ఇప్పుడు చట్నీకి పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి రెడీ చేసుకున్నానండి. పుట్నాల పప్పు చట్నీ రెడీ చేస్తున్నాను. కొంచెం చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మరీ ఘాటు ఎక్కువ లేకోకుండా ఉంటుంది. ఈ విధంగా కచ్చా పచ్చా నూరుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పుట్నాల పప్పు వేసుకోవాలి. స్టార్టింగ్లోనే మనం పుట్నాల పప్పు వేసుకున్నామంటే పుట్నాల పప్పు మెదిగిపోతుంది, కొబ్బరి మెదగటం లేదండి. ఇప్పుడు పుట్నాల పప్పు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి పుట్నాల పప్పు చట్నీ విత్ కట్టె పొంగలి. సో ఇప్పుడు పూజ చేసుకొని స్వామివారికి ప్రసాదం పెట్టేసేసి ఇది మేము బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటాము. ఈ చట్నీ నేను పోపు పెట్టనండి, ఎందుకంటే మా చిన్న బాబు చట్నీకి పోపు పెడితే ఎందుకో ఇష్టపడడు. సో ఇది మేము ప్లెయిన్గానే తీసుకుంటాము. ఎప్పుడన్నా పోపు వేసుకోవాలని అనిపిస్తే తప్ప మోస్ట్లీ మేము చట్నీకి పోపు అనేది తగ్గించేసామండి. ఎందుకంటే ఆయిల్ కూడా కొంచెం తక్కువ వాడినట్టే ఉంటుంది కదా.
ఎప్పుడు కూడా దీపం వెలిగించటం డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదండి, ఏకహారతితోటి వెలిగించుకోవాలి. ఈ ఏకహారతితోటి మొత్తం దీపాలన్నీ కూడా వెలిగించుకున్నాను. ఇవాళ మా పూజ ఈ విధంగా చేసుకున్నామండి. ఇప్పుడే మా పూజ కంప్లీట్ అయింది. ఇది ఇవాళ మార్నింగ్ రొటీన్. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకి మరొకసారి వచ్చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ. థ్యాంక్ యూ సో మచ్.